మా ఫ్రెండ్ ఫోన్ చేసి అవే హైదరాబాద్కి వస్తాయి అన్నది. ఎందుకే ఇప్పుడు అన్న, అవే దసరా పండుగకి హైదరాబాద్లో మంచి మంచి ఆఫర్లు ఉన్నామంట కదనే అన్నది. వద్దులేవే ఉన్నాయి కానీ వద్దులే, రేపు బతుకమ్మ పండుగ ఉంది కదా, పండుగ అయిపోయినాక రా అన్న. అయితే అవే మీరు ఎట్లా ఆడతారో చూస్తేనే, ఎప్పుడు గా సెలవుల్లోనే చూస్తా కదా, ఒకసారి వచ్చి చూస్తేనే నేను కూడా ఎట్లా ఆడతారో మీరు చూద్దామని అన్నది. సరే నీ ఇష్టం రావే అన్న. వచ్చింది. వచ్చి రాగానే ఇంకా నేను మంచిగా రెడీ అయ్యడం చూసి అది ఒకటే పర్సన్ అయింది. ఏందే ఇంతగానం మారిపోయినావు నువ్వు, ఇంతగానం మారిపోయినావు అని ఒకటే అంటుంది. సరేలేవే, ఊర్లలో ఉంటే అట్లుంటేమే, ఇక్కడికి వచ్చినాక అట్లనే అనిపిస్తాం, నువ్వు కూడా 2 రోజులు ఉంటే మారిపోతావే అన్న. అయితే లేదే, నువ్వు మస్తు మారిపోయినవే, ఎంత మారిపోయినావంటే నీ జుట్టు కూడా ఇంత పెద్దగా అయినాక ఇట్లా వీకిందబ్బా, ఇట్లా వీకిందబ్బా. అయితే బతుకమ్మ ఆడుతుంటే ఇజ్జతిలో మొత్తం పోయింది. ఎక్కడో ఊరు నుంచి వచ్చి నా ఇజ్జతిలో తీయడానికి వచ్చింది దాని షాపింగ్ పాడుగాను.